మీరెప్పుడైనా ఆలోచించారా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ మన కంట్రీ నుంచి కాకుండా వేరే కంట్రీస్ నుంచి వచ్చాయని? అవును, మన సంవిధానంలో యూకే, యుఎస్ఏ, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా ఇలా చాలా కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మరి క్వశ్చన్ ఏంటంటే, మన కాన్స్టిట్యూషన్ కాపీయా లేక వరల్డ్లో బెస్ట్ ఐడియాస్ని తీసుకొని క్రియేట్ చేసిన ఒక పవర్ఫుల్ సిస్టమా? ఇమాజిన్ చేయండి, ఒక స్టూడెంట్ ఎగ్జామ్కి వెళ్ళాడు. అతనికి ఛాన్స్ ఉంది టాపర్స్ ఆన్సర్స్ అన్నీ చూసి బెస్ట్ ఆన్సర్స్ కంబైన్ చేసి రాయడానికి. అతనికి మార్క్స్ ఎక్కువ వస్తాయా లేదా జీరో వస్తుందా? ఎగ్జాక్ట్లీ అలానే మన కాన్స్టిట్యూషన్ స్టోరీ. ఈ వీడియోలో మనం డీప్గా చూద్దాం. ఎవరినుంచి ఏం తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం, రియల్ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి, మీ ఒపీనియన్ కంప్లీట్గా మారిపోతుంది. వై డిడ్ ఇండియా బారో? ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి, ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో సిచ్యువేషన్ ఎలా ఉందో. కంట్రీ చాలా పెద్దది, డైవర్స్ లాంగ్వేజెస్, కల్చర్స్, పావర్టీ, ఇల్లిటరసీ ఎక్కువ, పొలిటికల్ స్టెబిలిటీ లేదు. అప్పుడు మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లీడర్షిప్లో ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. కొత్త సిస్టమ్ క్రియేట్ చేయాలి, అది డెకేడ్స్ వరకు వర్క్ అవ్వాలి. సో వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్, కంప్లీట్గా న్యూ సిస్టమ్ క్రియేట్ చేయడం, రిస్క్ ఎక్కువ. సెకండ్, ఆల్రెడీ సక్సెస్ఫుల్ సిస్టమ్స్ నుంచి బెస్ట్ ఫీచర్స్ తీసుకొని అడాప్ట్ చేయడం. వాళ్ళు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేశారు. ఇది కాపీ కాదు, ఇది టెస్టెడ్ ఐడియాస్ని స్మార్ట్గా యూజ్ చేయడం. ఫస్ట్ యూకే గురించి మాట్లాడుకుందాం. యూకే నుంచి మనం తీసుకున్నవి పార్లమెంటరీ సిస్టమ్, రూల్ ఆఫ్ లా, సింగిల్ సిటిజన్షిప్. పార్లమెంటరీ సిస్టమ్ అంటే ఏంటి? పీపుల్ ఓట్ చేస్తారు, ఎంపీస్ ఎలెక్ట్ అవుతారు, గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మన ప్రైమ్ మినిస్టర్ సిస్టమ్ డైరెక్ట్గా యూకే ఇన్ఫ్లుయెన్స్. రూల్ ఆఫ్ లా అంటే ఎవరైనా సరే, రిచ్ అయినా పువర్ అయినా, లా ముందు ఈక్వల్. ఎగ్జాంపుల్, పోలీస్ ఆర్ గవర్నమెంట్ కూడా లాని బ్రేక్ చేయలేరు. సింగిల్ సిటిజన్షిప్, ఇండియాలో ఒక్కటే సిటిజన్షిప్, యుఎస్ లాగా స్టేట్ సిటిజన్షిప్ లేదు. సో యూనిటీ మెయింటైన్ అవుతుంది. యుఎస్ఏ ఇన్ఫ్లుయెన్స్ చాలా పవర్ఫుల్. మనం తీసుకున్నవి ఫండమెంటల్ రైట్స్, రిటన్ కాన్స్టిట్యూషన్, జ్యుడిషియల్ రివ్యూ. ఫండమెంటల్ రైట్స్ అంటే మీ ఫ్రీడమ్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఎగ్జాంపుల్, గవర్నమెంట్ మీకు రాంగ్గా బిహేవ్ చేస్తే మీరు కోర్టుకి వెళ్లొచ్చు. జ్యుడిషియల్ రివ్యూ, కోర్టుకి పవర్ ఉంది, లా కరెక్టా కాదా అని డిసైడ్ చేయడానికి. ఇది డెమోక్రసీలో చాలా ఇంపార్టెంట్ సిస్టమ్. ఐర్లాండ్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది డైరెక్ట్గా ఎన్ఫోర్స్ చేయలేరు, కానీ గవర్నమెంట్కి గైడెన్స్ లాగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఫ్రీ ఎడ్యుకేషన్, సోషల్ జస్టిస్, ఈక్వల్ ఆపర్చునిటీస్. ఇది ఫ్యూచర్ గోల్స్ లాగా ఉంటుంది. కెనడా ఇన్ఫ్లుయెన్స్, ఫెడరల్ సిస్టమ్ విత్ స్ట్రాంగ్ సెంటర్. ఇండియాలో స్టేట్స్ ఉన్నాయి, కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కొంచెం ఎక్కువ పవర్ ఉంది. ఎందుకు? యూనిటీ మెయింటైన్ చేయడానికి. ఆస్ట్రేలియా నుంచి కన్కరెంట్ లిస్ట్, ట్రేడ్ ఫ్రీడమ్. కన్కరెంట్ లిస్ట్ అంటే ఏంటి? స్టేట్ ప్లస్ సెంటర్ రెండూ లాస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్, ఫారెస్ట్స్, ఎక్సెట్రా. జర్మనీ నుంచి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. వార్ ఆర్ ఇంటర్నల్ క్రైసిస్ టైంలో గవర్నమెంట్కి స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే సిస్టమ్ చేంజ్ అవుతుంది టెంపరీగా. యుఎస్ఎస్ఆర్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్. రైట్స్ మాత్రమే కాదు, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, కాన్స్టిట్యూషన్ రెస్పెక్ట్ చేయడం, కంట్రీని ప్రొటెక్ట్ చేయడం. కొంతమంది అంటారు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అ బ్యాగ్ ఆఫ్ బారోవింగ్స్ అని. కానీ నిజమేంటంటే, ఇది వరల్డ్లో లార్జెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్, యునీక్గా డిజైన్ చేసిన సిస్టమ్. బారో చేసిన ఐడియాస్ని బ్లైండ్గా కాపీ చేయలేదు, మన కండిషన్స్కి పర్ఫెక్ట్గా మాడిఫై చేశారు. ఇదొక ఇంజనీరింగ్ మాస్టర్ పీస్. సో ఫైనల్గా, మన కాన్స్టిట్యూషన్ కాపీ కాదు, అది స్మార్ట్గా డిజైన్ చేసిన గ్లోబల్ మాస్టర్ పీస్. మన లీడర్స్ వరల్డ్లో బెస్ట్ ఐడియాస్ని తీసుకొని ఇండియాకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే సిస్టమ్ క్రియేట్ చేశారు. అది మన స్ట్రెంగ్త్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.